హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేర్ ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము ఇండియన్ పాలిటీ చూద్దామండి. ఇండియన్ పాలిటీ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్, ఆల్సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా? సో ఇది అన్ని ఎగ్జామ్స్ కి మనకి యూస్ అవుతుందండి. సో మరి నేను ఎందుకు డైరెక్ట్ మీకు పాలిటీ బుక్కే చూపిస్తున్నాను మీరు అనుకోవచ్చు. నేను దీని మీద ఎందుకు షార్ట్ నోట్స్ చేసి చూపించట్లేదు అంటే, పాలిటీ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనము బుక్లో నుంచి మంచిగా చదివితే మాత్రమే డీకోడ్ చేయగలుగుతాము. ఎందుకంటే పాలిటీ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా రాదు. సో దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనం పాలిటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాము. అందుకే నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే, సమ్మరీస్ మీద డిపెండ్ అవ్వకండి. ఓకేనా? రీడ్ లక్ష్మీకాంత్ బుక్ అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ చదవండి. సమ్మరీస్ మీద ముందుగానే డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 లెవెల్ అయినా కూడా మనకి చాలా డిఫికల్ట్ లెవెల్ అనేది పెరిగింది. మీరు 2023 టీఎస్పీఎస్సీ పేపర్ తీసుకున్న, 22 పేపర్ తీసుకున్న, ఈవెన్ మొన్న రీసెంట్గా జరిగిన ఐపీపీఎస్సీ పేపర్ తీసుకున్న డిఫికల్ట్ లెవెల్ అనేది పెరిగింది. సో ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ సమ్మరీస్. ఒకసారి మీరు ఒక 2-3 సార్లు రివిజన్ చేసిన తర్వాత ఫైనల్ రీడింగ్కి సమ్మరీ చూడండి, కానీ ఫస్ట్ సమ్మరీస్కి వెళ్ళకండి. ఓకేనా? నేను మీకు సింపుల్గా ఎలా చదువుకోవాలో కూడా ఇక్కడ చెప్తాను. పాలిటీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. చూడండి, మరి పాలిటీలో మనకి ఎలా చదువుకోవాలి, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం చదువుకుందాం. సో మరి మనము ఫస్ట్ తీసుకుంటే మనకి ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? మరి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనము ఫస్ట్ తీసుకుంటే, మరి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వచ్చారు అని అంటే 1600 సంవత్సరంలో వచ్చారు. 1600 ఇయర్లో వచ్చారు అన్నట్టుగా. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ పర్మిషన్ అనేది, క్వీన్ ఎలిజబెత్ 1 పర్మిషన్ గ్రాంటెడ్ చేయడం జరిగింది. సో 1608లో వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా మనం ఎక్కడ మోస్ట్లీ మోడర్న్ హిస్టరీలో చదువుకుంటాం. ఓకేనా? నేను మీకు మోడర్న్ హిస్టరీ కూడా చెప్తాను, అందులో మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మరి 1765లో ఏమైందంటే, ఇక్కడ విచ్ టిల్ నౌ దే హ్యాడ్, అప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే ప్యూర్లీ ట్రేడింగ్ ఫంక్షన్స్ మీదనే వాళ్ళు వర్క్ చేశారు. ఓకేనా? తర్వాత మనము మొన్న కూడా నిన్నటి క్లాస్లో కూడా చూసుకున్నాము. ఏంటి, వీళ్ళు చాలా మంది లైక్ ఈ కర్ణాటక వారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వార్స్ జరగడము, తర్వాత అప్పుడేమైపోయింది, మొఘల్ ఎంపైర్తో వార్ జరగడము. వార్ జరిగినప్పుడు వీళ్ళకి దివానీ రైట్స్ అనేది రావడము. ఓకేనా? ఇలా మనకి అంటే ఏమైపోయింది, అప్పుడు చాలా బ్యాటిల్ జరిగాయి. ఇప్పుడు కర్ణాటక వారని, తర్వాత మరాఠా వారని, ఇలా చాలా వార్ జరిగిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్క ప్లేస్ని, ఇండియాలో ఉన్న ఒక్కొక్క ప్లేస్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళు దివానీ రైట్స్ అనేది తీసుకోవడం జరిగింది అన్నట్టుగా. అయితే 1765లో ఏం జరిగిందంటే, వీళ్ళకు దే అప్టైన్డ్ అంటే వాళ్ళకి దివానీ రైట్స్ అనేది రావడం జరిగింది. దివానీ అంటే ఏంటి మరి అని అంటే, ద రైట్స్ ఓవర్ ద రెవెన్యూ. ఓకేనా? అంటే రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం కదా, అట్లా అన్నట్టుగా. రైట్స్ ఓవర్ ద రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ మరి దేని మీద? ఫస్ట్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఫస్ట్ వచ్చింది. ఓకేనా? అండ్ ది స్టార్టెడ్ ఇట్స్ కెరియర్ యాజ్ ద టెరిటోరియల్ పవర్. ఇక్కడ నుంచి వాళ్ళకి టెరిటోరియల్ పవర్ అనేది స్టార్ట్ అవ్వడము. ఓకేనా? తర్వాత మరి 1858 అంటే ఏంటండి, మనకి 1857లో సిపాయి ముట్టిని జరిగింది కదా. సో సిపాయిల తిరుగుబాటు. దాని తర్వాత మనకి ఈ సిపాయి మ్యూటినీ అనేది 1857లో జరిగిన తర్వాత ఏమైందంటే, బ్రిటిష్ వాళ్ళకు కూడా అర్థమైంది ఇండియన్స్ కి మనము చాలా అంటే చాలా క్రూయల్ గా ఉంటున్నాము, కొంచెం సాఫ్ట్నెస్ ఉండాలి అండ్ పరిపాలన విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పరిపాలన విధానం బాగాలేకపోవడం వల్లనే కదా ఇంత రివోల్ట్ అనేది జరిగింది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, బ్రిటిష్ క్రౌన్ అంటే క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ చేశారు ఇండియాలో. ఓకేనా? కొంచెం పరిపాలన విధానంలో చేంజెస్ తీసుకురావడం ఇలాంటివి అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో బ్రిటిష్ క్రౌన్ అజ్యూమ్డ్ ద డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము. ఓకే, ఇది మనకి స్టిల్ ఇండియాకి స్వాతంత్రం వచ్చే వరకు కూడా అదే ప్రొసీజర్ అనేది ఉంది. మరి ఇప్పుడు ఇండియాకి ఇదంతా మనకి ఇండియా మన ఈ వార్స్ అన్ని మనము మోడర్న్ ఇండియాలో చూసుకుంటాం. మరి ఇప్పుడు మనకి ఇండియాకి ఏం కావాలి? కాన్స్టిట్యూషన్ కావాలి. కాన్స్టిట్యూషన్ కావాలంటే మనకి ఏం ఏర్పాటు చేసుకోవాలి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకేనా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఎందుకు? పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకునే పర్పస్ లో 1946. తర్వాత మరి ఎప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ అయింది అనేది కూడా మనం చూసుకోవాలి. జనవరి 26, 1950లో కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు బీయింగ్. ఓకేనా? తర్వాత దాని గురించి ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంది, బ్రిటిష్ రూల్ ఏ విధంగా ఉంది అనేది అదంతా మనము జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్కి వస్తే మనకి మరి క్రొనాలజికల్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి 2 మేజర్ హెడ్డింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి కంపెనీ రూల్, ఇంకొకటి క్రౌన్ రూల్. కంపెనీ రూల్ అంటే 1773 నుంచి 85 మనం
1858 వరకు ఉన్నది కంపెనీ రూల్ అంటాం. 1858 నుంచి 1947 దాని ఉన్నది ఏమంటాం? క్రౌన్ రూల్ అంటాం. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దానిలో. ఫస్ట్ కంపెనీ రూల్ తీసుకుంటే 1773 నుంచి 1850 వరకు 58 వరకు ఉంది. మరి ఇందులో ఫస్ట్ వచ్చింది ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. మరి ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ 1773, ఓకేనా? 1773 ఇది ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద, ఎవరు తీసుకున్నారు ఈ ఫస్ట్ స్టెప్? మరి బ్రిటిష్ గవర్నమెంట్, ఓకేనా? ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. మరి ఎందుకు తీసుకుంది అంటే టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. మరి ఏంటి కంట్రోల్ అండ్ రెగ్యులేట్ అంటే ఇక్కడ ఏమైందంటే, చిన్నగా చెప్పాలంటే అప్పుడు చాలా వార్స్ ఇవన్నీ జరగడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కొంచెం లాస్లోకి వెళ్ళింది. సో వాళ్ళు మళ్ళీ బెటర్మెంట్ పొజిషన్కి తీసుకొచ్చుకోవడానికి మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళకి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో దాన్ని ఇంకొక 20 years ఎక్స్టెండ్ చేశారంట. ఆ ఎక్స్టెండ్ చేయడానికి కోసం తీసుకొచ్చిన యాక్టే రెగ్యులేటింగ్ యాక్ట్, అంటే ఉన్నదాన్ని రెగ్యులేట్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్. అండ్ మరి ఇది ఏం చేసిందంటే ఇట్ రికగ్నైజ్ ఫర్ ద ఫస్ట్ టైం ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ని రికగ్నైజ్ చేసింది. దేని యొక్క? కంపెనీ యొక్క పొలిటికల్ ఫంక్షన్స్ ని, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ని, ఓకేనా? అండ్ ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా అని కూడా అంటాము. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా అని ఎందుకు అంటాము అంటే, యాక్చువల్గా మనము ప్రీవియస్గా తీసుకుంటే మనకి మరాఠా వారు, కర్ణాటక వారు, ఇలా చాలా రకాల వార్లు జరిగాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మనకి బొంబాయి, మద్రాసు, ఓకేనా? ముంబైలో, మద్రాసులో, బెంగాల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే పరిపాలిస్తున్నారు వైస్రాయ్. సో దానివల్ల ఏమైందంటే ఒక సర్టన్ వార్లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే అపోజిట్ గా అయిపోవడం జరిగిందంట తెలియకుండా. సో దానివల్ల ఇప్పుడు ఒకరు ఓడిపోయినా, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళు ఓడిపోయినట్టు కింద వస్తుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా మనకి కమ్యూనికేషన్ లేదు అని, అలా సో మెనీ థింగ్స్ జరగడం వల్ల ఇలా కాదు, ఒక సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొద్దాము, దాని కిందనే ఇప్పుడు అందరు ఉంటేనే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం లేకుండా మన దేశానికి ఫస్ట్ మనకి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ లేకుండా ఓన్లీ సీఎంఏ ఉంటే ఏ స్టేట్ లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కదా, అంతేనే కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, కానీ సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంది, స్టేట్ లో ఒక గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఒక స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, ఇంకో స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, కానీ అక్కడ జరిగేది ఇక్కడ జరిగేది అక్కడ తెలియకపోతే లాభం ఉండదు కదా. ఒక స్టేట్ లో బీజేపీ ఉంటుంది, ఇంకో స్టేట్ లో కాంగ్రెస్ ఉంటుంది. సో ఇప్పుడు దానివల్ల ఏమైపోతుంది అంటే అసలు ఎక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియాలంటే ఒక సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కావాలి. సో దానికోసం ఏంటంటే వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. మరి దీని మెయిన్ అసలు ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి అని అంటే, ఇట్స్ డెసిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసింది. ఈ గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందనే ఈ రిమైనింగ్ ఎవరున్నారండి, ముంబై, మద్రాస్ ఉంది కదా, వీళ్ళని ఏం చేసిందంటే సబార్డినేట్ గా చేయడం జరిగింది, ఓకేనా. అయితే మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరున్నారు అని అంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్. నేను హైలైట్ చేసిన పాయింట్స్ మంచిగా చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ ద గవర్నర్ ఆఫ్ ముంబై అండ్ మద్రాస్ ఏం చేసిందండి, మా గవర్నర్ బెంగాల్ అండ్ మద్రాస్ ని సబార్డినేట్ గా చేసింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని ఏర్పాటు చేసింది 1774 కలకత్తాలో, ఓకేనా. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 చీఫ్ జస్టిస్ ఉన్నారు అండ్ 3 అదర్ జడ్జెస్ కూడా ఉండడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి, 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్. తర్వాత ఇట్ ప్రొహిబిటెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇదేం చేస్తుంది, ప్రొహిబిట్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్ అండ్ ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రజెంట్స్ ఆర్ బ్రైబ్ ఫ్రమ్ ద నేటివ్స్. ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఇప్పుడు మన కంపెనీ సర్వెంట్స్ ఉంటారు, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని ప్రొహిబిట్ చేస్తుంది. దేనిందంటే ప్రైవేట్ ట్రేడ్, మళ్ళీ వాళ్ళు సొంతగా అంటే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు మళ్ళీ సొంతగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోకుండా, ఇంకోటి లోకల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి లైక్ లంచాలు కానీ గిఫ్ట్ కానీ తీసుకోకుండా ప్రొహిబిట్ చేస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్ గా పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ క్లాసే కదా. సో అట్లా. తర్వాత అండ్ ఇట్ స్ట్రెంథెన్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ బై రిక్వెస్టింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇక్కడ ఏమంటుంది, స్ట్రెంథెన్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ని కంట్రోల్ చేయడానికి ఓవర్ ద కంపెనీ బై రిక్వెస్టింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేయడము. తర్వాత గవర్నింగ్ బాడీ ఆఫ్ ద కంపెనీ, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరండి, గవర్నింగ్ బాడీ ఆఫ్ ద కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ. అండ్ టు రిపోర్ట్ ఇట్స్ రెవెన్యూ అండ్ సివిల్ మిలిటరీ అఫైర్స్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఇండియాలో జరిగే ఈ మిలిటరీ కానీ రెవెన్యూ కానీ సివిల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇది వాళ్ళకు అందజేస్తుంది అన్నట్టుగా.
నెక్స్ట్ వచ్చింది ఏంటంటే అమెండ్మెంట్ ఆఫ్ 1781. మరి 1781 ఏంటి అంటే ఇక్కడ 1773లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే డిఫాల్ట్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ వచ్చింది 1781. ఇక్కడ ఏం లేదు, ఈ యాక్ట్ని ఇంకోటి ఏమంటామంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. రిమెంబర్ దిస్, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా జానడం జరుగుతుంది. అన్ని ఆ యాక్ట్ చూసుకోండి, ఒక్కొక్క యాక్ట్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఉందండి. సో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అనడం జరుగుతుంది. మరి ఇందులో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే ఇట్ ఎక్సెంప్టెడ్ ద గవర్నర్ జనరల్ అండ్ ద కౌన్సిల్ ఫ్రమ్ ద jurisdiction of the Supreme Court for the act done by them in their official capacity, and similarly it also exempted the servants of the company from the jurisdiction of the Supreme Court of their official action. ఏం లేదు, ఇక్కడ ఏమంటుందంటే ఇది ఎక్సెంప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, గవర్నర్ జనరల్ కి అండ్ కౌన్సిల్స్ కి. ఇందులో నుంచి జ్యూరిడాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారు, ఓకేనా, తప్పు చేసినప్పుడు వాళ్ళకి మరి శిక్ష అనేది ఉండాలి కదా. సో అలాంటి వాటిలలో కొన్నిట్లలో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఎందుకు తీసుకొచ్చిందంటే వాళ్ళకి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ అనేది కూడా రావడం జరిగింది. సో అందుకనే ఈ సుప్రీంకోర్టుని ప్రతిసారి వీళ్ళు లండన్కి వెళ్ళి అంటే ప్రతిసారి అక్కడ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి అక్కడనే జడ్జిమెంట్ చేయడం అంటే కష్టం కదా. సో అట్లా వాళ్ళ మధ్య వచ్చిన డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవడానికి తీసుకురావడము. అండ్ మళ్ళీ ఇది ఓవరాల్గా ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్టెడ్గా ఉండడం అనేది జరిగింది. ఓకేనా. అండ్ మళ్ళీ ఇంకా చూడండి, ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఈ యాక్ట్లో ఇట్ ఎక్స్క్లూడ్ ద రెవెన్యూ మ్యాటర్స్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ మరి ఇంకేం చేసింది, ఇట్ ప్రొవైడ్ దట్ ద సుప్రీం కోర్ట్ వాస్ టు హ్యావ్ ద జ్యూరిడాక్షన్ ఓవర్ ద ఆల్ ఇన్హాబిటెంట్ ఆఫ్ ద కలకత్తా. అండ్ ఇంకా ఏం చేసింది, ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ టు అడ్మినిస్ట్రేటర్ టు ద పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్ దట్ ఈస్ హిందూ. అండ్ అంటే ఇక్కడ ఏం లేదు, హిందూ వాళ్ళు ఇక్కడ మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టులో మనకి లా ఉండాలి కదా. సో మరి లా ఎలా ఏర్పాటు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే పర్సనల్ లా ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు హిందూ లా ఏర్పాటు చేశారు, ముస్లిం లా. సో హిందూ లా ఏర్పాటు చేసినప్పుడు హిందువులా ఉంటారు కదా, వాళ్ళ యొక్క అడ్వైసెస్ తీసుకోవడం. తర్వాత ముస్లిం లా కూడా ఏర్పాటు చేసినప్పుడు ముస్లిమ్స్ యొక్క అడ్వైస్ తీసుకోవడం అనేది జరిగింది అన్నట్టుగా. ఓకేనా. తర్వాత it laid down the appeals from the provisional courts could be taken to the Governor General in Council and not to the Supreme Court, and it empowered the Governor General in Council to frame the రెగ్యులేషన్. ఈ యాక్ట్ గురించి పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏమి ఉండదు. సో జస్ట్ ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అండి, పిట్స్ ఇండియా యాక్ట్. మరి పిట్స్ ఇండియా యాక్ట్ తీసుకుంటే 1784, ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ అని అనడం జరుగుతుంది. దీనికి ఫ్యూచర్స్ తీసుకుంటే it distinguished between the కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ఏ ఫంక్షన్స్ ని డిఫరెన్సెస్ చేసి చూపిస్తుంది మనకి, డిఫరెంట్ కమర్షియల్ ఫంక్షన్స్, ఇంకోటి పొలిటికల్ ఫంక్షన్స్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ రిమెంబర్, ఈ డిస్టింగ్విష్ ద బిట్వీన్ ద డిస్టెన్సెస్ అనేది మనకి చెప్తుంది. ఏది డిఫరెన్సెస్ అనేది కమర్షియల్ ఫంక్షన్స్ పొలిటికల్ ఫంక్షన్స్ వేరు అవి ఏంటి అనేది చెప్తుంది. అండ్ ఇట్ అలౌడ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఇది అలౌడ్ చేస్తుంది. ఎందుకు అంటే టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్. ఓకేనా. కమర్షియల్ అఫైర్స్ అంటే కమర్షియల్ అంటే ఏంటంటే లైక్ బిజినెసెస్ వీటిలో. బట్ ఇట్స్ క్రియేట్ ఏ న్యూ బాడీ దట్ ఈస్ కాల్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్. మళ్ళీ పొలిటికల్ అఫైర్స్ కోసం ఒక న్యూ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏమంటామంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాము. ఓకేనా. ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కమర్షియల్, సిసి గుర్తుపెట్టుకోండి. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే పొలిటికల్ అఫైర్స్. రిమెంబర్ దిస్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంది, కమర్షియల్ అండ్ మరి పొలిటికల్ ఫంక్షన్స్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్, సో దస్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ డబుల్ గవర్నమెంట్. సో ఇది ఏం ఏర్పాటు చేసింది, డబుల్ గవర్నమెంట్. అండ్ ఇట్ ఎంపవర్స్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద సివిల్ మిలిటరీ గవర్నమెంట్ ఆర్ రెవెన్యూస్ ఆఫ్ ద బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా. అయితే ఇది ఏం ఎంపవర్ చేస్తుంది అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా మనకి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది టు సూపర్వైజ్, ఇది సూపర్వైజ్ గా ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఆల్ ద ఆపరేషన్స్, సివిల్ మిలిటరీ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటుందో అవన్నింటిని కూడా ఇది ఆపరేట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అండ్ దిస్ యాక్ట్ వాస్ సిగ్నిఫికెన్స్ ఫర్ 2 reasons. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది ఎందుకు, దానికి 2 రీజన్స్ ఉన్నాయి అంటున్నారు. ఫస్ట్ ఏంటంటే కంపెనీ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ ఫర్ ద ఫస్ట్ టైం కాల్డ్ బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అని అనడం జరుగుతుంది. ఓకేనా, బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా.
అంటే ఇక్కడ ఈ యాక్ట్ మనకి 2 విధాలుగా ఇది యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటేందంటే కంపెనీ టెరిటరీ ఇన్ ఇండియా వాస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం ఏమంటున్నారు ఇక్కడ బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అని అనడము. తర్వాత సెకండ్ తీసుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాస్ గివెన్ ద సుప్రీం కంట్రోల్ ఎవరికి ఇస్తున్నారండి ఓవర్ ద కంపెనీ అఫైర్స్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 1786 తీసుకుంటే 1786లో లార్డ్ కార్న్వాలిస్ ఎవరు వచ్చారండి లార్డ్ కార్న్వాలిస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకేనా, ఎవరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఎవరు వచ్చారు 1786లో లార్డ్ కార్న్వాలిస్. అండ్ హీ ప్లేస్డ్ 2 డిమాండ్స్, తను ఒక 2 డిమాండ్స్ ని ప్లే చేశాడు టు యాక్సెప్ట్ ద పోస్ట్. అవి ఏంటంటే చూద్దాం. అంటే తను ఆ పోస్ట్ ఏది గవర్నర్ పోస్ట్ తీసుకోవాలని అంటే తను 2 డిమాండ్స్ పెట్టాడు అన్నట్టుగా. డిమాండ్స్ ఏంటి చూస్తే హీ షుడ్ బి గివెన్ పవర్ టు ఓవర్ రైడ్ ద డెసిషన్ ఆఫ్ హిస్ కౌన్సిల్ ఇన్ స్పెషల్ కేసెస్. తనకి ఏమంటున్నారండి ఇట్ షుడ్ బి గివెన్ ద పవర్స్ ఇవ్వాలి అని అంటున్నారు. ఏదైతే ఇప్పుడు తన కౌన్సిల్ ఉంటుంది కదా, తన కౌన్సిల్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మరి మన ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే సీఎం కానీ వినాల్సి ఉంటుందా ఉండదా? సో మరి అలాంటి సందర్భంలో ఇక్కడ తిను కూడా వినాల్సి ఉంటుంది. కానీ తను ఏమంటున్నారంటే నాకు కొన్ని స్పెషల్ కేసులో నాకు ఎక్స్ట్రా వాటిని ఓవర్ రైడ్ చేసే పవర్స్ కావాలని అడిగారు అన్నట్టుగా. నెక్స్ట్ హీ వుడ్ ఆల్సో బి కమాండర్ ఇన్ చీఫ్. ఓకేనా, కమాండర్ ఇన్ చీఫ్. అండ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ 1786 వాజ్ ఎనాక్టెడ్ మేక్ బోత్ ద ప్రొవిజన్స్. ఇక్కడ మనకి 2 ప్రొవిజన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. మరి 1793 తీసుకుంటే ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వాజ్ ఫాలోడ్. ఏం యాక్ట్స్ ఉన్నాయి, ఏం ఫాలో అవుతుందంటే ఇట్ ఎక్స్టెండెడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా, ఓవర్ రైడింగ్ పవర్స్ గివెన్ టు ఎవరికి ఇచ్చిందండి లార్డ్ కార్న్వాలిస్. ఇక్కడ తను 2 డిమాండ్స్ అడిగాడు కదా ఓవర్ రైడింగ్ పవర్స్ కావాలని. సో ఇక్కడ ఈ 1793 యాక్ట్ అనేది లార్డ్ కార్న్వాలిస్ కి ఏమిచ్చింది ఈ ఓవర్ రైడింగ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా జాగ్రత్తగా చదువుకోవాలి, ఎందుకంటే ఎక్కడ ఏది ఇచ్చింది అనేది మనము క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ మిస్ అవ్వద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1786 యాక్ట్ లో తను డిమాండ్ చేస్తే 1793లో పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. టు ఆల్ ఫ్యూచర్స్ ఆఫ్ గవర్నర్ జనరల్ అండ్ గవర్నర్ ఆఫ్ ప్రెసిడెన్షియస్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమిస్తుంది యాక్ట్ ఇట్స్ గివ్స్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద సబార్డినేట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ముంబై అండ్ మద్రాస్. ఈ సబార్డినేట్ ప్రెసిడెంట్స్ ముంబై మద్రాస్ ఉన్నారు కదా, వీళ్ళకంటే ఎక్కువ పవర్స్ తినకైతే ఉంటాయని చెప్పడము. అండ్ ఇట్ ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మోనోపాలీ. ఏం చేస్తుందంటే ట్రేడ్ మోనోపాలీని ఎక్స్టెండ్ చేస్తుంది. ట్రేడ్ మోనోపాలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియాలో ట్రేడ్ మోనోపాలీని ఎక్స్టెండ్ చేసింది. అనదర్ 20 years, ఇంకో 20 years వరకు కూడా మళ్ళీ వీళ్ళే వర్క్ చేసుకోవాలి. వీళ్ళకే ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకొక 20 years అనేది ఎక్స్టెండ్ చేసింది. అండ్ ఇట్ ప్రొవైడెడ్ దట్ ద కమాండర్ ఇన్ చీఫ్ వాజ్ నాట్ టు బి ద మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్. ఇదేమంటుందంటే కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారు కదండి, తను వచ్చేసి నాట్ టు బి ద మెంబర్, గవర్నర్ జనరల్ కౌన్సిల్ తన మెంబర్ కాదు. అన్లెస్ హీ వాజ్ అపాయింటెడ్, తను అపాయింట్ అయ్యేంత వరకు కానీ తను అందులో మెంబర్ అవ్వడం అని చెప్తుంది. అండ్ ఇట్ లేడ్ డౌన్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ దే స్టాఫ్ వర్ హెన్స్ఫోర్త్ టు బి పేడ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ రెవెన్యూ. అయితే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ మనకి మరి ఇప్పుడు మనం పేమెంట్ చేస్తారు కదా వాళ్ళకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ అక్కడ వాళ్ళ స్టాఫ్ కి. సో వాళ్ళ స్టాఫ్ కి ఏమంటుందంటే పేడ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ రెవెన్యూ నుంచి వీళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. మరి ఒక్క నిమిషం అండి. 1813 చార్టర్ యాక్ట్ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే మనకి చూద్దాం. 1813 ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ ఫాలోడ్. ఏమున్నాయి ఇప్పుడు అబాలిషన్ ఆఫ్ ద ట్రేడ్ మోనోపాలీ. అయితే ఇక్కడ మనకి చూడండి 1793లో మనకి ఏం చేసింది ట్రేడ్ మోనోపాలీని కంటిన్యూ చేసింది. ఎన్ని సంవత్సరాలు 20 years ఇక్కడ. ఓకేనా, సో 20 years అనేది కంటిన్యూ చేసింది కదా.
అయితే ఈ 20 ఇయర్స్ దాన్ని ఏం చేసిందంటే ఇక్కడికి వచ్చినాక అబలిష్ చేసింది అన్నట్టుగా. మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ అబలిష్ చేసి ఇండియన్ ట్రేడ్, దట్ ఈస్ ద ఇండియన్ ట్రేడ్ వాస్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్. అంటే అప్పటి వరకు ఏంటంటే బ్రిటిష్ మర్చెంట్లో ఎవరైతే ఫస్ట్ ఒక 200 మెంబర్స్ వచ్చి పర్మిషన్ తీసుకున్నారని మనకు చెప్తుంది అంటే హిస్టరీ చదువుకుంటే. సో వాళ్ళకి మాత్రమే అది ఏది మార్కెటింగ్ చేసుకునే అధికారం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినాక మోనోపోలీ పవర్స్ని తీసేసి బ్రిటిష్ వాళ్ళు ఎవరన్నా వచ్చి కూడా ఇండియాలో మర్చెంట్ అంటే వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది అన్నట్టుగా. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. నెక్స్ట్, హవెవర్ ఇట్ కంటిన్యూడ్ ద మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఓవర్ ట్రేడ్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా ఓన్లీ. అంటే అన్నింటి మీద పర్మిషన్స్ తీసేసి కొన్నిటి మీద మాత్రమే ఉంచింది. అదేంటంటే టీ అండ్ ట్రేడ్ విత్ చైనా, ఈ రెండింటి మీద మాత్రం మోనోపోలీ పవర్స్ ఉంచింది. తర్వాత తీసుకుంటే ఇట్ అసిస్టెడ్ ద సవర్నిటీ ఆఫ్ ద బ్రిటిష్ కంపెనీ. ఓకే, ఇదేం చేసింది? ఇట్ అసిస్టెడ్ ద సవర్నిటీ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీ టెరిటరీ ఇన్ ఇండియా. బ్రిటిష్ క్రౌన్కి అంటే ఈ సార్వభౌమ అధికారాలు అంటాం కదా, ఎవరికి ఇచ్చింది అనేది కూడా చూసుకోవాలి. కంపెనీ టెరిటరీ అధికారం అనేది ఎవరికి ఇచ్చింది? బ్రిటిష్ క్రౌన్కి. తర్వాత ఇట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్. ఇంకేం చేసింది యాక్ట్? ఈ యాక్ట్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేం చేసిందంటే క్రిస్టియన్ మిషనరీస్, ఏది 1813 క్రిస్టియన్ మిషనరీస్ని అలో చేసింది టు కేమ్ ఇన్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎన్లైట్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఏది క్రిస్టియన్ మిషనరీస్కి వచ్చి వాళ్ళకు ప్రచారం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఇట్ ప్రొవైడ్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ద వెస్ట్రన్ ఎడ్యుకేషన్. ఇంకేం చేసిందంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం అంటే స్ప్రెడ్ చేయడము అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ఇండియా. బ్రిటిష్ టెరిటరీ ఎక్కడ వరకు ఉందో అంతవరకు. అండ్ ఇట్ ఆథరైజ్డ్ ద లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ పర్సన్స్. అయితే ఇది ఇంకేం చేసింది? ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇండియాలో తీసుకొచ్చింది ఎవరు? ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అని ఎవరు అంటారు? ఇది మీరు నాకు కమెంట్ సెషన్లో పెట్టండి, ఓకేనా? సో ఇది ఆథరైజ్ ద లోకల్ గవర్నమెంట్ ఎక్కడ? ఇండియాలో. టు ఇంపోజ్ ద ట్యాక్సెస్ ఆన్ పర్సన్స్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి తీసుకురావడం. దే కుడ్ ఆల్సో పనిష్ ద పర్సన్ ఫర్ నాట్ పేయింగ్ ట్యాక్స్. ఎవరైతే ట్యాక్స్ పే చేయరో వాళ్ళని పనిష్ చేయడానికి కూడా ఇక్కడ రూల్స్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. మరి 1833 చార్టర్ యాక్ట్ తీసుకుంటే దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ యాక్ట్ వాజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఈ యాక్ట్ ఏమంటుందంటే ఇది ఫైనల్ స్టెప్ సెంట్రలైజేషన్లో అని చెప్తుంది. దీని తర్వాత ఏమైంది? మనకి 1857 రివోల్ట్ వచ్చి 1858లో మనకి ఏమైందంటే క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఇంకా దీని గురించి డీటెయిల్గా మనం మోడర్న్ హిస్టరీలో చూస్తాం. ఎందుకంటే అక్కడ వైస్రాయ్లు వాళ్ళు కొంతమంది మంచి చేశారు, కొంతమంది వాళ్ళు చేసిన నెగిటివ్ వర్క్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి ఇండియన్స్ రివోల్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా అవన్నీ మనం మోడర్న్ హిస్టరీలో చూద్దాం. సో చూద్దాం ఇక్కడ మరి ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది చూసుకోవాలి, అడుగుతాడు. ఏ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయ్యారని అడుగుతారు. అండ్ వెస్టెడ్ హిమ్ టు ఆల్ సివిల్ అండ్ మిలిటరీ పవర్స్. ఏం పవర్స్ ఇచ్చిందండి? సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ ఇవ్వడము. అండ్ దస్ ద యాక్ట్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏం క్రియేట్ చేసిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడము. అండ్ హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసిస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ మరి ఇంతకుముందు తీసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్న. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏం చేసింది అంటే అన్ని పవర్స్ తనకిచ్చి మన ముంబై మద్రాస్ని వాళ్ళ కింద అసిస్టెడ్గా పెట్టారు. బట్ ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేయడము, ఓకేనా, సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది రావడం జరిగింది. అండ్ ఇంకా మరి ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు అంటే లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, రిమెంబర్. అండ్ ఇట్ డిప్రైవ్డ్ ద గవర్నర్ ఆఫ్ ముంబై అండ్ మద్రాస్ ఆఫ్ దేర్ లెజిస్లేటివ్ పవర్స్. ఇంక ఇక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు గవర్నర్ ఆఫ్ ముంబై అండ్ మద్రాస్ ఉన్నాయి కదా, వాటి యొక్క లెజిస్లేటివ్ పవర్స్ని తీసివేయడం. అంటే లైక్ వాళ్ళకి ఇంత ప్రీవియస్గా ఉన్న అధికారాలు అలా లేకుండా. తర్వాత ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇన్ ఇండియా. అయితే ఏం చేసింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎంటైర్ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో అన్ని పవర్స్, ఎక్స్క్లూసివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఏదైతే ఉంటాయో తనకి ఇవ్వడము. తర్వాత ద లాస్ మేడ్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్ వర్ కాల్డ్ ద రెగ్యులేషన్స్. అంటే ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఉన్న యాక్ట్స్ని మనం రెగ్యులేషన్ యాక్ట్స్ అని, ఓకేనా. తర్వాత లాస్ అండర్ దిస్ యాక్ట్ వర్ కాల్డ్
యాక్ట్స్ అని, అందుకే మనం ఇక్కడ యాక్ట్ అని కాల్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్న వాటిని ఏమన్నామండి, మనము రెగ్యులేషన్స్ అన్నాం. ఇక్కడ నుంచి ఉన్న వాటిని ఏమన్నామంటే యాక్ట్స్ అని అనడం జరిగింది అన్నట్టుగా. సో చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఓకేనా, 1 minute అండి. వన్ మినిట్. సో 1 second. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంతకు ముందు ఉన్న వాటిని ఏమన్నాం అనేది, ఇప్పుడున్న వాటిని ఏమన్నాం అనేది చూసుకోవాలి. ఇది ఒక పాయింట్. ఓకేనా, సారీ, యా ఇక్కడ. సో ఇంతకు ముందు ఉన్న వాటిని రెగ్యులేషన్స్ అని, ఇక్కడ నుంచి వచ్చిన వాటిని యాక్ట్ అనేది అనడం జరిగింది. అడుగుతారు, చూసుకోవాలి. ఓకేనా, ఎప్పటి వరకు ఉన్న వాటిని మనం రెగ్యులేషన్స్ అంటాము, ఇక్కడ నుంచి మనం యాక్ట్స్ అని అంటామని. తర్వాత ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఏ కమర్షియల్ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చేసిందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పటివరకు కమర్షియల్ బాడీగా ఉంది కదా, సో దాన్ని ఏం చేసింది, యాక్టివిటీని ఎండ్ చేసేసింది. విచ్ బికమ్ ద ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఇక్కడ ఏమైందండి, కమర్షియల్ బాడీ నుంచి ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఏర్పడడం. ఇట్ ప్రొవైడ్స్ ద కంపెనీ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ బై అండ్ ఇన్ ట్రస్ట్ ఫర్ హిస్ మెజిస్ట్రీ అండ్ హీస్ హెడ్ అండ్ సక్సెసర్స్. అండ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 తీసుకుంటే అటెంప్ట్ టు ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కంపిటీషన్ ఫర్ సెలెక్షన్ ఫర్ ద సివిల్ సర్వెంట్స్. ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉన్నాయి కదా, మరి ఎగ్జామ్ని ఏం చేసిందండి, ఫస్ట్ టైము ఇండియాలో, అంటే ఫస్ట్ టైము ఇక్కడ ఓపెన్ కాంపిటేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు అడుగుతారు 1853 అటెంప్ట్ టు ఇంట్రడ్యూస్ ద, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది బట్ సక్సెస్ అవ్వలేదు, కొన్ని రీజన్స్ వల్ల ఫెయిల్ అయింది. మనం జస్ట్ చూసుకోవాలి. ఓకేనా, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చేసిందండి, అటెంప్ట్ టు ఇంట్రడ్యూస్, ట్రై చేసిందంట సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ అనేది ఫర్ ద సివిల్ సర్వెంట్ సెలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఏమైందంటే చూద్దాం. And it stated that Indians should not be debarred from holding any place or office employment under the company అని. తర్వాత this provision was negated after opposition ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్. మళ్ళీ అందులో ఉన్న వాళ్ళు కొందరు దాన్ని అపోజ్ చేయడము, లేదు ఇండియన్స్కి అలా వద్దు అన్నట్టుగా అనడం వల్ల ఏమైందంటే దాన్ని అమలు చేయలేకపోయారు అన్నట్టుగా. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. మరి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 చూసుకుంటే దిస్ వాజ్ ద లాస్ట్ సిరీస్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ అని అంటాము. ఓకేనా, దీని తర్వాత వచ్చిన యాక్ట్స్ ఏమంటాం నేను ఫస్టే చెప్పాను. దీని తర్వాత వచ్చిన ఏమంటాం, క్రౌన్ రూల్. ఓకేనా, సో ఇక్కడ వరకు ఉన్నవి మనకి ఏంటి, కంపెనీ రూల్. దీని తర్వాత వచ్చినాయి క్రౌన్ రూల్. సో దిస్ ఈస్ ద లాస్ట్ సిరీస్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ బిట్వీన్ ద 1793 నుంచి 1853 వరకు. సో వాట్ వాజ్ ద, ఇది ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ ల్యాండ్ మార్క్ అని కూడా అంటాము. రిమెంబర్ దిస్. ఇది ఎందుకు చూద్దాం ఇప్పుడు. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ని సపరేట్ చేసింది. లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా మనకి. సో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ లో ఏమొస్తాయి, లెజిస్లేటివ్ ఫంక్షన్ లో ఏమొస్తాయి, ఈ రెండు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా, వీటిని సపరేట్ చేసింది. నాకు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అనేది ఏమొస్తుంది అనేది ఎవరైనా తెలిస్తే కమెంట్ సెషన్లో పెట్టండి, నేను ఫర్దర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడము. ఓకేనా, ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ అండ్ ఇట్ ప్రొవైడ్ ద అడిషన్ ఆఫ్ ద 6 న్యూ మెంబర్స్ని. ఇక్కడ మనకి ఇంతకుముందు ఎంతమంది ఉన్నారండి, 4 మెంబర్స్ ఉన్నారు కదా, సో 6 మెంబర్స్ని ఇక్కడ మళ్ళీ అడిషనల్గా అపాయింట్ చేయడము. ఓకేనా, 6 న్యూ మెంబర్స్ కాల్డ్ ఏమంటాము, లెజిస్లేటివ్ కౌన్సిలర్ అని అంటాము. ఓకే,
అండ్ ఇన్ అదర్ వర్డ్స్ ఎస్టాబ్లిష్ ద సెపరేట్ గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అనడం జరుగుతుంది, విచ్ కేమ్ ఇన్ టు నోన్ యాజ్ ద ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇక్కడ అంటే ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా దీన్ని అంటారు. మరి ఇక్కడ ఏం చేసింది అంటే ఇండియన్స్ మరి తీసుకుందా అనేది కూడా మనం చూడాలి. దిస్ లెజిస్లేటివ్ వింగ్స్ ద కౌన్సిల్ కౌన్సిల్ అండ్ ఫంక్షన్డ్ యాజ్ ఏ మినీ పార్లమెంట్ అని ఏమంటారండి, మినీ పార్లమెంట్. అండ్ అడాప్టింగ్ ద సేమ్ ప్రొసీజర్ యాజ్ ద బ్రిటిష్ పార్లమెంట్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో, లైక్ ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ తీసుకుంటే మనకి పార్లమెంట్ లో మనకి ఫంక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ఉంటది కదా, ఎలక్షన్ సెలక్షన్. సో ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు, ఇక్కడ కూడా ఇలా తీసుకురావడం, దీన్ని మినీ పార్లమెంట్ అనడం జరిగింది. అండ్ ఏదైతే బ్రిటిష్ పార్లమెంట్ లో ఉందో దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. దస్ ద లెజిస్లేషన్ ఫర్ ద ఫస్ట్ టైం వాస్ ట్రీటెడ్ యాజ్ అ సెపరేట్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రిక్వైర్డ్ ద స్పెషల్ మిషనరీ అండ్ స్పెషల్ ప్రాసెస్. అండ్ ఇట్ ఇంట్రడ్యూస్ ద ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ ఆఫ్ ద సెలక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ ఆఫ్ సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్. ఏ యాక్ట్ ఇది చూసుకోవాలి, 1853. మరి ఏ యాక్ట్ లో మనకి 1833లో జస్ట్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు, బట్ సక్సెస్ అవ్వలేదు. బట్ ఇక్కడ మనకి ఎక్కడ సక్సెస్ అయిందండి, 1853లో ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఓపెన్ కాంపిటీషన్ అనేది తీసుకురావడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ సివిల్ సర్వెంట్స్ కోసము. ఓకేనా. ద కన్వీనేటెడ్ ద సివిల్ సర్వీసెస్ వాస్ దస్ అండ్ ఇట్స్ ఓపెన్ టు ఆల్ ఇండియన్స్. ఓకేనా, థ్రోన్ ఓపెన్ టు ఆల్ ఇండియన్స్ ఆల్సో, అంటే అందరు ఇండియన్స్ కూడా ఇక్కడ ఎవరైనా కూడా రాసుకోవచ్చు అని. తర్వాత అకార్డింగ్ టు ద మక్కాలియన్ కమిటీ, ఇది ఇంపార్టెంట్ అండి. మక్కాలియన్ కమిటీ తీసుకుంటే ద కమిటీ ఆన్ ద సివిల్ సర్వీసెస్ వాజ్ అపాయింటెడ్ 1853. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, లైక్ ఏమని క్వశ్చన్ అడుగుతారు, సివిల్ సర్వీసెస్ కమిటీ అంటే సివిల్ సర్వీసెస్ ని ఏర్పాటు చేయడానికి విచ్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారని అడుగుతారు. సో అప్పుడు ఏ కమిటీ అండి, మక్కాలియన్ కమిటీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఎక్స్టెండెడ్ ద కంపెనీ రూల్ అండ్ allowed the retain the possession of Indian territories and the trust for the British crown, but it did not specify any particular period. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేసింది, కంపెనీ రూల్ ని ఎక్స్టెండ్ చేసింది కానీ అది ఎన్ని సంవత్సరాలు, లైక్ ఇంతకుముందు మనకి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అని చెప్పింది, కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అని ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఏంది అర్థం, ఎప్పుడన్నా వాళ్ళు కొలాప్స్ చేయొచ్చు అని. ఓకేనా. సో బట్ ఇట్ డిడ్ నాట్ స్పెసిఫై ఎనీ పర్టికులర్ పీరియడ్ అనేది స్పెసిఫై చేయలేదు. సో దానివల్ల మరి అలా ఎప్పుడన్నా దాన్ని కొలాప్స్ చేయొచ్చు అని అర్థం అన్నట్టు. అండ్ దిస్ వాజ్ ద క్లియర్ ఇండికేషన్ దట్ ద కంపెనీ రూల్ కుడ్ బి టర్మినేటెడ్ ఎట్ ఎనీ టైమ్. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్స్ ఇన్ ద ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్. ఫస్ట్ టైం, ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఇండియన్స్ ని లెజిస్లేటివ్ దానిలో ఏ యాక్ట్ ప్రకారం తీసుకున్నారని అడుగుతారు. ఓకేనా. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేసిందండి, లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్స్ ని తీసుకుంది అన్నట్టుగా. ఓకేనా. సెంట్రల్లో ఎందులో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆఫ్ ద 6 న్యూ లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్. 4 మెంబర్స్ వర్ అపాయింటెడ్ బై ద లోకల్ అంటే ప్రొవిజనల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్, ముంబై అండ్ ఆగ్రా నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ పర్సన్ నేమ్స్ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, దీని తర్వాత వచ్చింది ఏంటి, క్రౌన్ రూల్. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1858 నుంచి 1947లో స్టార్ట్ అయింది. ఇలా ఉంటుంది, లక్ష్మీకాంత్ పేజీ చూసుకోండి. సో మరి చూద్దాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో ఇక్కడ మనకు ఆల్రెడీ సిపాయి మిటిన్ అనేది అయిపోయింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇంకా ఇండియాలో ఏర్పడిన కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి వాళ్ళు ఇంకా డిసైడ్ అయ్యారు, ఇండియాలో కొంచెం పరిపాలన విధానం మనం మార్చాలి, ఇలా రూడ్గా ఉంటే ఇంకా మనం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేము అన్నట్టుగా మార్చేసి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ చేయడము. దీన్నే మనం యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ అని కూడా అంటాము. చూద్దాం, ఎందుకంటే మార్పులు తీసుకొస్తేనే ఇంకా వాళ్ళు టాలరెన్స్ గా ఉంటారు కొంచెం అన్నట్టుగా తీసుకురావడం జరిగింది. అండ్ ది సిగ్నిఫికెంట్ యాక్ట్ ఎనాక్టెడ్ ద వేక్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ తర్వాత రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వార్, 1857 వార్ ఏమంటారండి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ సిపాయి మిటిని అనడం జరుగుతుంది. అండ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ ని ఏమంటామంటే యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ప్రీవియస్ గా అడిగారండి క్వశ్చన్, పీవైక్యూలో ఉంటుంది చూసుకోండి. సో యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఏ యాక్ట్ అని అంటారు అని క్వశ్చన్ అన్నట్టుగా. సో యాక్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అండ్ అబాలిష్ ద, ఇదేం చేసిందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ కంప్లీట్ గా అబాలిష్ చేయడము. ట్రాన్స్ఫర్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ టెరిటరీస్ అండ్ రెవెన్యూ టు ద బ్రిటిష్ క్రౌన్. మరి అన్ని పవర్స్ ఎవరికి ఇచ్చేసారు, బ్రిటిష్ క్రౌన్ కి ఇచ్చేసారు. నెక్స్ట్,
మరి దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ దట్ ఇండియన్స్ హెన్స్ ఫోర్ ద గవర్నర్డ్ బై ద నేమ్ ఆఫ్ ద హర్ మెజెస్టీ. ఇట్ అంత అవసరం లేదు, సింపుల్గా చెప్తే ఇట్ చేంజ్డ్ ద డిజిగ్నేషన్. ఏం డిజిగ్నేషన్ చేంజ్ చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉండే కదా మనకి. సో గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అని డిజిగ్నేషన్ మార్చింది. ఇప్పుడు మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఉండే, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు 1858కి వచ్చేసరికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, ఇది స్టిల్ మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఉంది. ఓకేనా, వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏంది ఏమని చేసింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి వైస్ రాయ్ ఆఫ్ ఇండియా 1858. అండ్ ఈ వైస్ రాయ్ వాజ్ ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా. ఇతను వచ్చేసి ఏమంటాము, డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అంటాము. బ్రిటిష్ క్రౌన్ అంటే ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండి పరిపాలన చేయలేరు కదా, సో వాళ్ళకు రిప్రజెంటేటివ్గా అన్నట్టుగా ఇక్కడ అంటే బ్రిటిష్ యొక్క వాళ్ళ యొక్క మెయిన్ రిప్రజెంటేటివ్గా ఇండియాలో పెట్టడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా, మరి ఫస్ట్ ఎవరున్నారు అని అంటే లార్డ్ కార్నింగ్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ కార్నింగ్. దస్ ఇట్ బికమ్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, రిమెంబర్ దిస్. అండ్ ఇట్ ఎండెడ్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. ఏం చేసిందండి, సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ ని అబలిష్ చేయడము, లైక్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని అబలిష్ చేయడము, తీసివేయడము. ఇట్ క్రియేట్స్ అ న్యూ ఆఫీస్ ని ఏర్పాటు చేసింది, దాని SOS, స్టేట్ సెక్రటరీ స్టేట్ ఏమంటారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని అనడము. అండ్ వెస్టెడ్ విత్ ద కంప్లీట్ అథారిటీ. ఓకేనా, కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ద ఎవరికి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కి కంప్లీట్ పవర్స్ అనేది ఉండడము. మరి SOS తీసుకుంటే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ తీసుకుంటే వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ క్యాబినెట్. ఓకేనా, తను ఎక్కడ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ అండ్ వాజ్ రెస్పాన్సిబుల్ అల్టిమేట్లీ టు ద బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ యొక్క అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎస్టాబ్లిష్ ద 15 మెంబర్ కౌన్సిల్స్. ఎంతమంది అండి, 15 మెంబర్స్, గుర్తుపెట్టుకోవాలి. 15 మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు అసిస్ట్ ద ఈ SOS కి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి ఎంతమంది మెంబర్స్ ఇచ్చింది, 15 మెంబర్స్ ని కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా ఇవ్వడము. తర్వాత ద కౌన్సిల్, మరి కౌన్సిల్ ఎంతమంది, 15 మెంబర్స్ ఉంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వైజరీ బాడీగా ఉంటారు. ఓకేనా, తర్వాత మరి సెక్రటరీ ఆఫ్ స్టేట్ తీసుకుంటే మేడ్ ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్. ఈ కౌన్సిల్ 15 మెంబర్స్ కౌన్సిల్ కి సెక్రటరీ ఎవరుంటారు అని అంటే చైర్మన్ ఎవరు ఉంటారంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండడం జరుగుతుంది. తర్వాత ద కాన్స్టిట్యూటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ యాజ్ ఏ బాడీ కార్పొరేట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ షూటింగ్ అండ్ బీయింగ్ సూడ్ ఇన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. అంటే తనకు అంత క్యాపబిలిటీ కూడా ఉండగలగాలి. తర్వాత ద యాక్ట్ ఆఫ్ 1858 తీసుకుంటే హవెవర్లీ లార్జ్లీ కన్ఫైన్డ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్. ఓకేనా, అండ్ విచ్ ఇండియన్ గవర్నమెంట్ టు సూపర్వైజ్డ్ అండ్ కంట్రోల్ ద ఇంగ్లాండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ ఆల్టర్ ఎనీ సస్పెన్షల్ వే ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఏమన్నాయో చూసుకోవాలండి మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి 18 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. సో మరి 1861 తీసుకుంటే ఏమంటుందో చూద్దాం. సో మరి 1861 తీసుకుంటే మనకి ఆఫ్టర్ ద గ్రేట్ రివోల్ట్ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కొన్నిటిని నెసెసరీగా ఫీల్ అయింది అన్నట్టుగా. నెసెసరీ టు సీకింగ్ ద కోఆపరేషన్ ఆఫ్ ద ఇండియన్స్ కి కొంచెం కోఆపరేట్ గా ఉండాలి అంటే మనం కొన్ని వాళ్ళ నేర్చుకుని అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా చూసుకోవాలి కదా. సో నెసెసరీ ఆఫ్ సీకింగ్ ద కోఆపరేషన్ ఆఫ్ ద ఇండియన్ యొక్క కోఆపరేషన్ కావాలి అని ఇండియన్స్ ని కూడా మెల్లమెల్లగా ఈ ఇండియన్ కౌన్సిల్ మెంబర్స్ ని ఏర్పాటు చేయడము, కౌన్సిల్ లో తీసుకోవడము ఇలా స్టార్ట్ చేసింది అన్నట్టుగా. మరి ఏం చేసింది చూద్దాం. అయితే బ్రిటిష్ 1861, 1892, 1919. సో ఈ మూడింటిని కూడా మనం ఏమంటామంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని అనడం జరుగుతుంది. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 ఈజ్ అన్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, రిమెంబర్ దిస్. ఓకేనా, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే యాక్ట్ ఏం ఫాలో అవుతుందంటే మేడ్ ఏ బిగినింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ బై అసోసియేటింగ్ ద ఇండియన్స్ విత్ లా మేకింగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఇండియన్ మెంబర్స్ ని తీసుకుంది లా మేకింగ్ ప్రాసెస్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ ని పరిపాలించాలంటే అసలు ఇండియన్స్ కి ఏం కావాలనేది కూడా కొంచెం వాళ్ళకి తెలియాలంటే మన వాళ్ళు ఉంటేనే తెలుస్తుంది కదా. సో అండ్ దట్ ఈస్ ప్రొవైడ్ ద వైస్రాయ్ షుడ్ నామినేటెడ్ సమ్ ఇండియన్స్. ఇక్కడ వైస్రాయ్ ఏం చేస్తాడు, కొంతమంది ఇండియన్స్ ని నామినేట్ చేసుకుంటాడు యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. మరి ఇండియన్స్ ని తీసుకున్నారు కానీ అఫీషియల్ గా కాదు, నాన్ అఫీషియల్ మెంబర్ గా. ఓకేనా,
ఆఫ్ హిస్ ఎక్స్పాండింగ్ ద కౌన్సిల్. అండ్ 1862లో తీసుకుంటే లార్డ్ కన్నింగ్ ఉన్నారు కదా. సో తిను ఏం చేశారంటే లార్డ్ కన్నింగ్ దెన్ ద వైస్రాయ్ నామినేటెడ్ ద 3 ఇండియన్స్ తీసుకున్నారండి. మరి వాళ్ళు ఎవరు అని అంటే చూసుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవాలి. రాజా బెనారస్ అండ్ మహారాజా పటిలాల్, సర్ దినకర్ రావ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇట్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ద డీసెంట్రలైజేషన్. ఇది ఏం ఇనిషియేట్ చేస్తుందంటే డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తుంది బై రీస్టోరింగ్ ద లెజిస్లేటివ్ పవర్స్ టు ద ముంబై అండ్ మద్రాస్. మనం ఇంతకుముందు తీసుకుంటే డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది అబలిష్ చేశారు కదా డ్యూయల్ సిస్టమ్ ని. సో మళ్ళీ ఇది ఏం చేస్తుంది, ఈ మన ప్రాసెస్ ఆఫ్ ద డీసెంట్రలైజేషన్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ముంబై మద్రాస్ ప్రెసిడెన్సీస్ ని. అండ్ ఇట్ డస్ reverse the centralized tendency that started from the Regulation Act of 1773 reached the climax of the Charter Act of 1833. ఇదంతా అవసరం లేదండి. ఇక్కడ చూడండి, this policy of the legislative devolution resulted the grant of almost complete internal autonomy to the provisions in 1937, and it provide the establishment of the, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్. దేనికోసం అండి? ఫర్ బెంగాల్, నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ అండ్ పంజాబ్. మరి నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుందండి మనకి? ఇప్పుడు మనకి ప్రజెంట్ పాకిస్తాన్ ఉంది కదా, సో అది మనం నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ అని కాల్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. అండ్ నార్త్ వెస్ట్ గుర్తుపెట్టుకోండి, నార్త్ వెస్టర్న్ ప్రావిజన్స్. నెక్స్ట్, అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1862, 1868, 1897 రిప్రజెంటేటివ్ ఏర్పాటు చేయడము. అండ్ ఇట్ చూడండి, అండ్ ఇట్ ఎంపవర్డ్ ద వైస్రాయ్ టు మేక్ ద రూల్స్ అండ్ ఆర్డర్. ఎవరు ఇక్కడ రూల్స్ అండ్ ఆర్డర్ చేసేది? వైస్రాయ్. టు మేక్ ద రూల్స్ అండ్ ఆర్డర్ ఫర్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద కౌన్సిల్. ఓకేనా. వైస్రాయ్ ఈ రూల్స్ అండ్ ఆర్డర్స్ ని చేయడము. తర్వాత ఇట్ ఆల్సో గేవ్ ద రికగ్నైజేషన్ టు ద పోర్ట్ఫోలియో. ఓకేనా. పోర్ట్ఫోలియో సిస్టమ్ ని తీసుకురావడము. అండ్ ఇంట్రడ్యూస్డ్ బై ద, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? లార్డ్ కన్నింగ్ ఇన్ 1859 లో ఇంట్రడ్యూస్ చేయడం పోర్ట్ఫోలియో సిస్టమ్ ని. మరి సిస్టమ్ కింద ఏం జరుగుతుందంటే, అండర్ దిస్ మెంబర్ ఆఫ్ వైస్రాయిస్ కౌన్సిల్ వాస్ మేడ్ ఇన్ చార్జ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎవరైతే ఈ వైస్రాయ్ కౌన్సిల్ లో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇన్ఛార్జ్ గా పెడతారు అన్నట్టుగా. ఒక డిపార్ట్మెంట్ అంతకంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ కి. అండ్ ఇట్ వాజ్ ఆథరైజ్డ్ ద ఇష్యూ ద ఫైనల్ ఆర్డర్ అండ్ behalf of the council of the matters and its departments. లైక్ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మినిస్ట్రీస్ ఉంటాయి. ఒక మినిస్ట్రీకి ఒక పర్సన్ ఒకే మినిస్ట్రీకి ఉంటారా, 2 మినిస్ట్రీస్ కూడా ఉండొచ్చా కదా. సో అలాగే ఏం చేసేదంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉన్న వాటిని డిపార్ట్మెంట్స్ కి సపరేట్ గా ఏర్పాటు చేయడము, 1 or more మినిస్ట్రీస్ అన్నట్టుగా. నెక్స్ట్, ఇట్ ఎంపవర్స్ ద వైస్రాయ్ టు ఇష్యూ ద ఆర్డినెన్స్. ఇది ఇంపార్టెంట్ అండి, మనకి ప్రీవియస్ ఇయర్ లో అడిగారు. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ లో ఈ పాయింట్ అడిగారు. నేను 1995 నుండి 2023 వరకు ఈ పాలిటీ పేపర్ మొత్తం అనలైజ్ చేసి పెట్టాను. నాకు కుదిరినప్పుడు వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. సో అకార్డింగ్ టు దట్ ఐ టెల్ యూ ఎక్కడి నుంచి ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చిందని నేను డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఇట్ ఎంపవర్ ద, ఇక్కడ ఏమంటుంది, వైస్రాయ్ టు ఇష్యూ ద ఆర్డినెన్స్ వితౌట్ ద concurrence of the legislative council, and during the emergency the life of such an ordinance was 6 months. అయితే మరి ఇది ప్రీవియస్ ఇయర్ లో ఎలా వచ్చింది అనుకుంటున్నారు క్వశ్చన్? సో ఇది మనకి లైక్ కరెంట్ సిచ్యుయేషన్ ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ గా మనకి క్వశ్చన్ అడిగారు అన్నట్టుగా. లైక్ ఇప్పుడు మనకి ఆర్డినెన్సీ పవర్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఆర్డినెన్సీ పవర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఆర్డినెన్సీ పవర్ ఎవరికి ఉంటుంది? ఆ ఆర్డినెన్సీ పవర్ అనేది ప్రీవియస్ గా ఎవరికి ఉంది అన్నట్టుగా మనకి క్వశ్చన్ అడిగారు అన్నట్టుగా. ఆర్డినెన్స్ పవర్ అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరికి ఉండేది అని మనకి ఆ బేస్ మీద క్వశ్చన్ అడిగారు. అందుకే ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 తీసుకుంటే, ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే, ఇట్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ అడిషనల్ నాన్ అఫీషియల్ మెంబర్స్. నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరండి? ఇండియన్స్ ని తీసుకుంది కదా. ఇన్ ద సెంట్రల్ అండ్ సెంట్రల్ లో తీసుకుంది, మళ్ళీ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా తీసుకుంది. బట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద అఫీషియల్ మెజారిటీ ఇన్, మెయింటెనెన్స్ మాత్రం ఎక్కువ అఫీషియల్ వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇట్ ఇంక్రీజింగ్ ద ఫంక్షనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ గేవ్ దెమ్ పవర్ టు ద డిస్కషన్ ఆన్ ద బడ్జెట్. మరి ఈ లెజిస్లేటివ్ మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి మరి ఏ పవర్స్? ఓన్లీ బడ్జెట్ డిస్కషన్ లో వాళ్ళకి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పవర్ ఆఫ్ ద డిస్కసింగ్ ద బడ్జెట్ అండ్ అడ్రసింగ్ ద క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్.
బడ్జెట్ డిస్కషన్ వాళ్ళు పాల్గొనొచ్చు, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చేయొచ్చు. అండ్ ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద నామినేషన్ of some non-official members of the Central Legislative Council by the Viceroy and recommendations of the Provisional Legislative Council and Bengal Chamber of Commerce. So, Provisional Legislative Council by the Governor on the recommendation of the District Board, Municipalities, Universities, Trade Associations, తర్వాత జమీందార్స్, ఛాంబర్స్ ఇలా వీటన్నింటి మీద కూడా వీళ్ళకి ఏంటండి ఈ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళను తీసుకొని వాళ్ళకి అలొకేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత దిస్ యాక్ట్ తీసుకుంటే మేడ్ లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎలక్షన్. ఓకేనా, ఎలక్షన్ ఎందుకనండి, ఇన్ ఫిల్లింగ్ అప్ సమ్ ద నాన్ అఫీషియల్ సీట్స్ ని ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉన్న సీట్స్ ని ఫిల్ చేయడానికి ఇది లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్స్. ఓకేనా, ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ యూజ్ ఆఫ్ ఎలక్షన్, రిమెంబర్ దిస్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ద వర్డ్ ఎలక్షన్ వాజ్ హవెవర్ నాట్ యూజ్డ్ ఇన్ ద యాక్ట్. ఈ యాక్ట్ లో ఇక్కడ ఎలక్షన్ అనే పదాన్ని అయితే యూజ్ చేయలేదని చెప్పడం జరుగుతుంది. దిస్ యాక్ట్ ప్రాసెస్ ద డిస్క్రైబ్డ్ ద నామినేషన్ మేడ్ ద రికమెండేషన్ ఆఫ్ ద సెటన్ బాడీస్. ఎలక్షన్ కోసం తీసుకున్నారు, బట్ అది ఎక్కడ వాళ్ళు ఎలక్షన్ అనే పదాన్ని యూజ్ చేయలేదని చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ ఇలాంటివి. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 తీసుకుంటే దిస్ యాక్ట్ ఆల్సో నోన్ యాజ్ ద మింటో మార్లే రిఫార్మ్స్ అని అంటాము. ఓకేనా, ఏం రిఫార్మ్స్ అండి, మార్లే మింటో రిఫార్మ్స్. సో లార్డ్ మార్లే తీసుకుంటే వాజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్, SOS గుర్తుందా మీకు, ఫర్ ఇండియా. మరి లార్డ్ మింటో తీసుకుంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, మరి ఫ్యూచర్స్ ఆఫ్ యాక్ట్ తీసుకుంటే ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వాజ్ ఇట్ కన్సిడరబుల్లీ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు మన లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇంకా పెంచడము బోత్ సెంట్రల్ లెవెల్లో అండ్ ప్రొవిజనల్ లెవెల్లో. ద మెంబర్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉందో చూద్దాం. 16 మంది నుంచి 60 మందికి ఇంక్రీజ్ చేసిందండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ లో అడిగారు. ఓకే, తర్వాత ద నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ నాట్ యూనిఫామ్ అండ్ ఇట్ రిటైన్ ద అఫీషియల్ మెజారిటీ in the మన central legislative council but allowed the provisional legislative council to have a non-official majority. Okay na, next it enlarged the deliberative functions of the legislative council. ఓకే, ఏ ఫంక్షన్స్ ని ఇది ఎక్కువ వర్క్ చేస్తుందో కూడా చూసుకోవాలి. యాజ్ ఏ బోత్ లెవెల్లో ఏ ఫంక్షన్స్ అండి, ఎన్లార్జ్ ద డెలిబరేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ సెంట్రల్లో స్టేట్లో. అండ్ మెంబర్స్ వర్ అలౌడ్ టు మరి మెంబర్స్ కి ఏ అధికారం ఉంటుందంటే అలౌడ్ టు ఆస్క్ ద సప్లిమెంటరీ క్వశ్చన్స్, మూవ్ అండ్ రిసొల్యూషన్ ఆన్ ద బడ్జెట్ యాజ్ సూన్. ఓకేనా, దేని మీద అనేది కూడా చూసుకోవాలి బడ్జెట్. అండ్ ఇట్ ప్రొవైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం ప్రొవైడ్ చేస్తుంది, అసోసియేషన్ ఆఫ్ ద ఇండియన్స్ విత్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ద వైస్రాయ్ అండ్ గవర్నర్. అయితే ఇంతకు ముందు మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉందా, లేదు. ఎందులో తీసుకుంది, ఇక్కడే ఉంది చూడండి, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇంతకుముందు వరకు చాలా సార్లు తీసుకున్నా కూడా ఓన్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోనే ఉంది, బట్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్ ని తీసుకోవడం జరిగింది, రిమెంబర్ దిస్. ఓకేనా, మరి ఫస్ట్ పర్సన్ ఎవరున్నారంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. హూ ఇస్ ద సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, బికమ్ ద ఫస్ట్, హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇది కూడా మనకి పీవైక్యూలో ఉందండి. సో ఒక 25 years పీవైక్యూ అనలైజ్ చేస్తే మీకు చాలా క్వశ్చన్స్ టచ్ అవుతాయి, చూసుకోవాలి. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే స్టేట్ పిఎస్సీలు కూడా ఇంపార్టెంట్, స్టేట్ పిఎస్సీలో కూడా అడిగారు, చూసుకోవాలి. తర్వాత ఇట్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ లా మెంబర్. ఇందులో అండి లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది తనని. తర్వాత తీసుకుంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ కమర్షియల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం. ఏంటండి, సిస్టమ్ ఆఫ్ కమర్షియల్ రిప్రజెంటేషన్ ఫర్ ఎందుకండి ముస్లిమ్స్ బై యాక్సెప్టింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేట్ ఎలక్టోరేట్. అయితే ఇక్కడ ఏమైంది, ముస్లిం వాళ్ళు అప్పుడు సపరేట్ ఎలక్టోరేట్ కావాలని అడగడం జరిగింది కదా. సో అప్పుడు ఇది ఏం చేసిందంటే ఇట్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ ద కమర్షియల్ రిప్రజెంటేటివ్, అంటే మన ముస్లిం కోసము యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే సెపరేట్ ఎలక్షన్ ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా. అండర్ దిస్ యాక్ట్ ముస్లిం మెంబర్స్ వర్ టు బి ఎలక్టెడ్ ఓన్లీ బై ముస్లిం ఓటర్. మరి ఈ యాక్ట్ ప్రకారం ముస్లిం మెంబర్స్
ఓన్లీ ముస్లిం మెంబర్స్ యొక్క ఓట్ల ద్వారా మాత్రమే ఎన్నికవుతారని చెప్తుంది. అండ్ దిస్ యాక్ట్ ద యాక్ట్ లీగలైజ్డ్ కమర్షియలిజం లీగలైజ్డ్ ద కమ్యూనలిజం. అయితే ఈ యాక్ట్ ఏం చేస్తుంది మరి కమ్యూనలిజం ని లీగలైజ్ చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా. అండ్ లార్డ్ మింటోని ఏమంటారండి, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్ట్రోరేట్ అని అంటాము. రిమెంబర్ దిస్. ఇది కూడా మనకి పీవైక్యూ, ఐ థింక్ సమ్ స్టేట్ ఎగ్జామ్. ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఎవరు అంటే లార్డ్ మింటో. నెక్స్ట్, అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ద సెపరేట్ రిప్రజెంటేటివ్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకుంటే మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి ఆగస్టు 20, 1917. ఇక్కడ ఏమైందంటే బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఆబ్జెక్టివ్ వాజ్ ఏ గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఇండియాలో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీసుకురావాలని డిసైడ్ అయింది. ఓకేనా. మరి ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకుంటే ఇట్స్ ఎనాక్టెడ్ విచ్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆఫ్ 1921. ఇది 1919లో డిసిషన్ తీసుకుంటే అది ఎప్పుడు వచ్చింది మరి మనకి ఎనాక్ట్మెంట్ అంటే 1921లో రావడం జరిగింది. మరి ఈ యాక్ట్ని ఏమంటాము అంటే ఇట్ ఆల్సో నోన్ యాజ్ ద మోంటెగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఓకేనా, మోంటెగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. అయితే మోంటెగు తీసుకున్నప్పుడు మోంటెగు వాజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకేనా, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అండ్ మరి లార్డ్ చామ్ఫోర్డ్ తీసుకున్నప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో రిమెంబర్ దిస్. అండ్ ఆఫ్టర్ దిస్ ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకున్నప్పుడు it relaxed the central control over the provisions by demarcating and separating the central and provisional subject. ఓకేనా. మరి ఈ సెంట్రల్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ లిస్ట్ అనేది ఏ స్కెడ్యూల్లో వస్తుంది, ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. సో సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ని తీసుకురావడము. మరి చూద్దాం. సెంట్రల్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ ఆర్ ఆథరైజ్డ్ మేక్ ఏ లా ఆన్ దే రెస్పెక్టివ్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్. And however the structure of the government continue to the centralized and unity. అయితే దీన్ని ఫర్దర్ గా మళ్ళీ ఏం డివైడ్ చేసిందంటే ఇట్ ఫర్దర్ డివైడ్ ద ప్రొవిజనల్ సబ్జెక్ట్ ఇంటూ ద ఈ సెంట్రల్. ఇక్కడ మనకి ఎన్ని టాపిక్స్ చెప్పాము ఇక్కడ, సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ అన్నది. ఇక్కడ చూడండి ప్రొవిజనల్ సబ్జెక్ట్ కదా, సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ అన్నది. ఇదిగోండి సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ సబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్కి ఏం చేసిందంటే ఈ ప్రొవిజనల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 2 టైప్స్ చేశారన్నట్టుగా. ఆ 2 టైప్స్ ఏందో చూద్దాం. సో చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్. మళ్ళా ఏంది ఇక్కడ మనకి ప్రొవిజనల్ సబ్జెక్ట్ డివైడెడ్ ఇంటూ 2 parts, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్. మరి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అంటే ఏంది, రిజర్వ్ అంటే చూద్దాం. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ టు బి అడ్మినిస్ట్రేటెడ్ బై, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, గవర్నర్ విత్ యాడ్ ఆఫ్ ద మినిస్టర్. అంటే మినిస్టర్స్ యొక్క హెల్ప్ తోటి ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, అడ్మినిస్ట్రేటర్, గవర్నర్. ఓకేనా, ఏది ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ని. అండ్ రెస్పాన్సిబుల్ టు ఎవరంటే రెస్పాన్సిబుల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. తర్వాత రిజర్వ్డ్ పవర్ తీసుకుంటే ఇక్కడ రిజర్వ్డ్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆన్ ద అదర్ హ్యాండ్ వర్ టు బి అడ్మినిస్ట్రేటెడ్ బై ద గవర్నర్ అండ్ హిజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇది 2 డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ డిఫరెన్సెస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ చేస్తుంది అన్నట్టుగా. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్, లెజిస్లేటివ్ కౌన్సిల్. అదే రిజర్వ్డ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు, హిజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకేనా. అండ్ వితౌట్ బీయింగ్ ద రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఈ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పీవైక్యూలో క్వశ్చన్ ఉంది, చూసుకోవాలి జాగ్రత్తగా. ట్రాన్స్ఫర్డ్ పవర్ అంటే విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అదే రిజర్వ్డ్ పవర్ అంటే ఇది విత్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా. అండ్ దిస్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ నోన్ యాజ్ ఏ డైరార్కీ అని అంటాము. రిమెంబర్ దిస్. దీన్ని ఏమంటామండి, డైరార్కీ అని అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద టర్మ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద, ఇది వచ్చేసి గ్రీక్ వర్డ్ అండి, డైరార్కీ అంటే విచ్ మీన్స్ డబల్ రోల్ అని అర్థం. ఓకేనా. హవెవర్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాజ్ లార్జ్లీ అన్సక్సెస్ఫుల్. ఇది సక్సెస్ అయితే కాలేకపోయింది. అండ్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ టైం బైకెమరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్. ఏం చేసిందండి, బైకెమరలిజం ని ప్రొవైడ్ చేయడము. లైక్ ఇప్పుడు మనకి అప్పర్ హౌస్, లోయర్ హౌస్ ఉంది కదా, లైక్ అప్పర్ హౌస్, లోయర్ హౌస్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ విధంగా అప్పర్ హౌస్, లోయర్ హౌస్ ని ఏర్పాటు చేయడము. ఓకేనా. బైకెమరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసుకుంటే
ఎలా రీప్లేస్ అయింది? ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ రీప్లేస్డ్ బై ద బైకెమరల్ లెజిస్లేటివ్. అంటే అప్పర్ హౌస్ అంటే ఏమండి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఓకేనా. అండ్ మరి లోయర్ హౌస్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, రిమెంబర్ దిస్. ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ వర్ చూజన్ బై, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు? డైరెక్ట్ ఎలక్షన్. And it required that the 3 of 6 members of the Viceroy Executive Council and other than Commander in Chief were to be Indians. అంటే మళ్ళీ అందులో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదర్ దెన్ 3 అనే వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. తర్వాత ఇట్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కమర్షియల్ రిప్రజెంటేషన్ బై ప్రొవైడింగ్ ద సెపరేట్ ఎలక్టోరేట్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ కమ్యూనల్ రిప్రజెంట్స్ ఇందాక చూసుకున్నాం కదా. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఎవరని చెప్పుకున్నాం మనం, గుర్తుందా ఎవరికైనా? ఇక్కడే చెప్పాను, ఇదిగోండి మింటో, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ, ఓకేనా. ఇదిగోండి ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్, రిమెంబర్ దిస్. సో మరి ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ సపరేట్ ఎలక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరెవరికి? సపరేట్ ఎలక్షన్ ఫర్ సిక్కు వాళ్ళకి, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ కి కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. మరి ఇట్ గ్రాంటెడ్ ద ఫ్రాంచైజ్ టు లిమిటెడ్ మెంబర్స్ ఆఫ్ ద పీపుల్. మరి అందరికీ ఓటు వేసే హక్కు ఉందా? అందరూ ఓట్ చేశారా అని అంటే లేదండి. అది వచ్చేసి లిమిటెడ్ ఫ్రాంచైజ్, ఓకేనా. టు ఏ లిమిటెడ్ మెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ దేర్ బేసిస్ ఆఫ్ ద, మరి ఎవరెవరికి ఉండేది? బేసిస్ ఆఫ్ ప్రాపర్టీ, ఎవరు ట్యాక్స్ కట్టేవాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ పర్సన్స్ కి మాత్రమే ఉండేది. ఇట్ క్రియేట్స్ ఎ న్యూ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్ అండ్ ట్రాన్స్ఫర్ హిమ్ సమ్ ఫంక్షన్స్, కొన్ని తన ఫంక్షన్స్ అలా ఇవ్వడము, అంటే ఎవరు దాన్ని బ్యాలెన్స్ చేస్తారు అనేది చెప్తుంది. ఇట్ ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హెన్స్ ద సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సెంట్రల్ పబ్లిక్ కమిషన్ 1926 లో ఏర్పాటు చేశారు, రిక్రూటింగ్ ద సివిల్ సర్వెంట్స్ కోసం. రిమెంబర్ దిస్. అండ్ ఇట్ సపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, దీన్ని సపరేట్ చేశారు, ప్రొవిజనల్ బడ్జెట్ ఫ్రమ్ ద సెంట్రల్ బడ్జెట్. ఫస్ట్ టైం ఏం చేశారండి? సెంట్రల్ బడ్జెట్ వేరు, ప్రొవిజనల్ బడ్జెట్ వేరు సపరేట్ చేసేసారు. తర్వాత ఇట్ ప్రొవైడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టాట్యూటరీ కమిషన్. ఎందుకు? ఎంక్వైరీ ఇంటూ ద రిపోర్ట్ ఆన్ ఇట్స్ వర్కింగ్ ఆఫ్టర్ ద 10 years ఆఫ్ ద 10 years కమింగ్ టు ఫోర్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అపాయింట్మెంట్స్ ఆఫ్ ద స్టాట్యూటరీ కమిషన్ యొక్క అపాయింట్మెంట్స్ లో ఎంక్వైరీ కోసం రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఎవరు దీన్ని మరి ఏ కమిటీని ఏర్పాటు చేశారంటే సైమన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది ఏంది తీసుకుంటే నవంబర్ 1927 లో రావడం జరిగింది. నవంబర్ 1927 ఇట్ సెల్ఫ్ 2 years బిఫోర్ ద స్కెడ్యూల్. అయితే ద బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఏంటి? 7 members స్టాట్యూటరీ కమిషన్. ఎంతమంది ఉంటారండి? 7 members స్టాట్యూటరీ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఎవరు ఉన్నారు ఇక్కడ? సర్ జాన్ సైమన్. సో అందుకే సైమన్ కమిషన్ అని అంటాము. వీళ్ళు ఏం రిపోర్ట్ చేశారంటే టు రిపోర్ట్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ ఏమైందంటే చాలా వరకు ఇంకా ఇండియాలో సిచ్యుయేషన్స్ అనేవి వర్స్ట్ అవుతూ వెళ్తున్నాయి. ఇండియన్స్ తిరుగుబాటు పెరుగుతుంది అండ్ మనకు స్వతంత్రం కావాలని మనం పోరాడుతున్నాం కదా. సో వీటన్నింటి మీద కమిటీ వేసి అక్కడ అసలు ఇండియాలో సిచ్యుయేషన్స్ ఏమున్నాయి, పరిస్థితులు ఏమున్నాయని ఆ కమిటీ రిపోర్టు తీసుకురమ్మని సైమన్ కమిషన్ ని పంపడం జరిగింది. ఓకే. అండ్ ఇట్స్ న్యూ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ కాన్స్టిట్యూషన్ కావాలంటున్నాము, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలిస్తేనే కదా వాళ్ళు ఏం చేయాలని యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం. తర్వాత ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిషన్స్ వర్ బ్రిటిష్. మరి సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది కానీ అందులో అందరు బ్రిటిషర్సే ఉన్నారు. ఇప్పుడు మనకి అందరు బ్రిటిషర్సే ఉంటే ఇండియాకి మనకి మనము ఇది మెయిన్గా దేని మీద వేసిన కమిటీ? ఫస్ట్ మెయిన్గా దేని మీద వేసిన కమిటీ? న్యూ కాన్స్టిట్యూషన్ మీద వేసిన కమిటీ. ఇండియాకి న్యూ కాన్స్టిట్యూషన్ కావాలని. మరి న్యూ కాన్స్టిట్యూషన్ ఇండియన్స్ ఉంటే మనకి ఇండియాకి ఏం కావాలో కరెక్ట్గా చెప్తారు. ఇండియన్స్ లేకుండా అందరు బ్రిటిషర్స్ ఉంటే అది ఎలా రైట్ అది కాదు కదా. సో అందుకన్నట్టుగా. ఒక్క నిమిషం అండి. One minute. సో
ఈ సైమన్ కమిషన్ అనేది న్యూ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు కోసం తీసుకురావడం జరిగింది. అయితే అందరు బ్రిటిషన్స్ ఉండడం వల్ల మరి ఏం చేశారంటే ఆల్ పార్టీస్ బైకాటెడ్ దిస్ కమిషన్. అన్ని పార్టీస్ ఈ కమిటీని బైకాట్ చేయడం జరిగింది అన్నట్టుగా. ద కమిటీ సబ్మిటెడ్ ఇట్ రిపోర్ట్స్ 1930లో రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. రికమెండెడ్ ద అబలిషన్ ఆఫ్ ద డైరార్కీ. ఏం చెప్పిందండి? ఈ డైరార్కీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయమని చెప్పింది. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ద ప్రొవిజన్స్. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయమని చెప్పింది. అండ్ ఎస్టాబ్లిష్డ్ ద ఫెడరేషన్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమ్యూనల్ ఎలక్షన్ పెట్టమని. సో ఇలా వాళ్ళ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కన్వెంట్ ద త్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడిగారు పీవైక్యూలో, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీ గారు అటెండ్ అయ్యారా కాలేదా అని. మరి గాంధీ గారు ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యారండి? ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడం జరిగింది. 3కి అటెండ్ అయింది ఎవరు అని అంటే మనకి అది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏమైంది, దాని యొక్క రిజల్ట్ ఏంటి, సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏమైంది, దాని రిజల్ట్, ఇదంతా మనం మోడర్న్ హిస్టరీలో కూడా మళ్ళీ చూసుకుంటాము. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, బ్రిటిష్ ఇండియా అండ్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ డెసిషన్స్ వైట్ పేపర్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వైట్ పేపర్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ వాస్ ప్రిపేర్డ్ అండర్ ద సబ్మిటింగ్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద జాయింట్ సెలెక్ట్ కమిటీ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్. మరి రికమెండేషన్స్ తీసుకుంటే ఆఫ్ దిస్ కమిటీ ఏ విధంగా ఉందంటే ఇన్కార్పొరేట్ విత్ సెటన్ చేంజెస్ ని తీసుకురావడము విత్ ద నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో కొన్ని చేంజెస్ ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డ్. మరి కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది చూద్దాం. ఇన్ ఆగస్ట్ 1932 తీసుకుంటే రామ్సే మెక్డొనాల్డ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా, ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ఏ స్కీమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మైనారిటీస్. ఒక స్కీమ్ ని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎవరి కోసం అంటే మైనారిటీ రిప్రజెంటేషన్ కోసం. విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ ద కమ్యూనల్ అవార్డ్. మరి కమ్యూనల్ అవార్డు దాన్ని ఏమంటామండి? కమ్యూనల్ అవార్డ్ అంటాం. అర్థమైందా? కమ్యూనల్ అవార్డ్ అంటే మనకి అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్కీమ్ ని రిప్రజెంట్ చేశారు. ఎందుకు అంటే అనౌన్స్ చేశారు, రిప్రజెంటేషన్ ఆఫ్ ద మైనారిటీస్ రిప్రజెంటేషన్ కోసం. దాన్ని కమ్యూనల్ అవార్డ్ అంటాము. ఈ అవార్డు తీసుకుంటే ద అవార్డ్ నాట్ ఓన్లీ కంటిన్యూ సెపరేట్ ఎలక్షన్ ఫర్ ద ముస్లిం, సిక్కు, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, నాట్ ఓన్లీ వీళ్ళకే కాకుండా బట్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఇట్స్ అదర్ డిప్రెస్డ్ క్లాసెస్ లైక్ ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా, లైక్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, అండ్ వీళ్ళ కోసం కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పడం. తర్వాత గాంధీ స్ట్రెస్డ్ ఓవర్ దిస్ ఎక్స్టెన్షన్. గాంధీ మరి అప్పుడు దీనికి యాక్సెప్ట్ చేశారా లేదు కదా చూసుకోవాలన్నట్టుగా. అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అండర్ టుక్ ద ఫస్ట్ అండ్ టు డెత్ ఇన్ టు ద ఎరవాడ జైల్. సో అప్పుడు మరి ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. టు గెట్ అవార్డ్ ద మోడిఫైడ్ అండ్ అట్లీస్ట్ దెర్ వాజ్ ఏ అగ్రిమెంట్ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. ద అగ్రిమెంట్ ఏంటండి? పూనా ప్యాక్ట్ అని అంటాము. ఇది మోడర్న్ హిస్టరీలో మనం చదువుకుంటాము. పూనా ప్యాక్ట్ గురించి జస్ట్ రిలాక్స్ గా ఉండండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎవరెవరికి మధ్య జరిగింది, ఇది ఒకటి చూసుకోవాలి, కాంగ్రెస్ కి అండ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ కి. ద అగ్రిమెంట్ వచ్చేసి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. పూనా ప్యాక్ట్ ఇట్ రిటర్న్ ద హిందూ జాయింట్ ఎలక్టోరేట్ అండ్ గేవ్ ద రిజర్వేషన్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్. ఇది ఏం చేస్తుంది? హిందూ జాయింట్ ఎలక్టోరేట్ అండ్ గివెన్ రిజర్వ్డ్ సీట్స్ అనేది డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మరి అప్పుడు గాంధీ గారు ఎక్కడున్నారో అది కూడా చూసుకోవాలి, ఎర్రవాడ జైలు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకుంటే దిస్ యాక్ట్ మార్క్డ్ యాజ్ ద సెకండ్ మైల్ స్టోన్ టువర్డ్స్ అ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని అంటాము. అయితే ఇది మనం తీసుకుంటే చాలా పెద్దది అండ్ మినీ కాన్స్టిట్యూషనల్ కూడా అంటారు. లైక్ అప్పుడున్న టైంలో ఇది మనము చాలా పెద్ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మరి ఎన్ని ఉన్నాయండి? 321 సెక్షన్స్, 10 స్కెడ్యూల్స్ ఉన్నాయి అప్పుడు. ఓకేనా. మరి దీని యొక్క ఫీచర్స్ తీసుకుంటే ఇట్ ప్రొవైడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరల్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ యూనిట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. మరి యాక్ట్ ఏం చేస్తుంది అంటే యాక్ట్ డివైడ్ ద పవర్స్ ని డివైడ్ చేస్తుంది. ఎవరెవరికి మధ్య? సెంట్రల్ అండ్ యూనిట్స్. ఓకేనా. సెంటర్ అండ్ యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ త్రీ లిస్ట్ ప్రకారం పవర్స్ ని డివైడ్ చేస్తుంది. ఫెడరల్ లిస్టు, ప్రొవిజన్ లిస్టు అండ్ కాంకరెంట్ లిస్ట్. మరి ఇప్పుడు ఫెడరల్, ప్రొవిజన్, కాంకరెంట్ ఉన్నాయా లేదా? స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ ఇప్పుడు. ఓకేనా.
సో ఫెడరల్ లిస్ట్ అంటే సెంటర్. ఇక్కడ 59 ఐటమ్స్ ఉన్నాయి. ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఎన్ని ఉన్నాయండి? 54 ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ చేశారు. ఎన్ని చేంజ్ చేశారు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం ఫర్దర్ కూడా మళ్ళీ వాటి మీద డిస్కస్ చేసుకుంటాము క్లాసెస్. నో నీడ్ ఆఫ్ వరీ. ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. అట్లీస్ట్ గూగుల్ చేసినా కమెంట్ చేయండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫర్దర్ సెంటర్ వచ్చేసి 59 ఐటమ్స్ ఉన్నాయి ప్రొవిజనల్ లిస్ట్. తర్వాత మన ప్రొవిజన్లో 54 ఐటమ్స్. తర్వాత కాంకరెంట్ లిస్ట్ తీసుకున్నప్పుడు ఇది ఫర్ బోత్ అంటే సెంట్రల్ ఇంక్లూడ్ అవుతుంది, స్టేట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అన్నట్టుగా. ఇందులో 36 ఐటమ్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ అండ్ ఇంక ఇది ఏం చేసింది? టాబ్లిష్ ద డైరార్కీ. ఓకేనా, డైరార్కీ ఇన్ ద ప్రొవిజన్స్ అండ్ ఇంట్రడ్యూస్ ద ప్రొవిజనల్ అటానమీ అండ్ ఇన్ ఇట్స్ ప్లేస్. దాని ప్లేస్ డైరెక్ట్ సిస్టమ్ తీసేసి ప్రొవిజనల్ అటానమీ తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1937 అండ్ డిస్కంటిన్యూ ద 1939. ఓకేనా, ఇది ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇంట్రడ్యూస్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రొవిజన్స్. ఓకేనా, రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్ ద అబలిషన్ ఆఫ్ అ డైరార్కీ ఎట్ సెంటర్లో డైరార్కీ సిస్టమ్ అబలిష్ చేసింది. అండ్ కాన్సిక్వెంట్లీ ద ఫెడరల్ సబ్జెక్ట్ వర్ డివైడెడ్ ఇంటూ, మళ్ళీ ఏం చేశారు? ఫెడరల్ అంటే ఏంటి? సెంట్రల్ కదా, మళ్ళీ వాటిని డివైడ్ చేశారు రిజర్వ్డ్ సబ్జెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ గా. అండ్ హౌఎవర్ దిస్ ప్రొవిజన్ యాక్ట్ డిడ్ నాట్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఎట్ ఆల్. ఇది అంటే ఎగ్జిక్యూషన్ లోకి రావడం జరగలేదు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ద బైకెమరలిజం. ఓకేనా, ఇన్ 6 out of 11 ప్రొవిజన్స్. 11 ప్రొవిజన్స్లో 6 ప్రొవిజన్లో ఏం ఇంట్రడ్యూస్ చేసింది? బైకెమరలిజం. సో ఇక్కడ చూడండి, దస్ ద లెజిస్లేషన్ ఆఫ్ బెంగాల్, ముంబై, మద్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రొవిజన్స్ వర్ మేడ్ ద బైకెమరలిజం అనేది ఏర్పరిచింది. బైకెమరలిజం అంటే ఏంటండి? ఇక్కడ మనకి అప్పర్ హౌస్, లోయర్ హౌస్. ఓకేనా, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే అప్పర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లోయర్ హౌస్. ఓకేనా, కానీ చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో హవెవర్ మెనీ రిస్ట్రిక్షన్స్ వర్ ప్లేస్డ్ ఆన్ దెమ్. తర్వాత ఇట్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ బై ప్రొవైడింగ్ ద సెపరేట్ ఎలక్టోరేట్. ఇక్కడ ఏం చేసింది? మళ్ళీ ఇట్ ప్రొవైడ్ ద, ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది ఏది? కమ్యూనల్ రిప్రజెంటేషన్ ని. ఓకేనా, సెపరేట్ ఎలక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం ఎవరికి? డిప్రెస్డ్ క్లాసెస్ కి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అండ్ ఉమెన్స్ కి అండ్ వర్కర్స్, లేబర్స్ కూడా ప్రొవైడ్ చేయడము. తర్వాత ఇట్ అబలిష్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అబలిష్ చేసింది. దాని ప్లేస్లో ఏం ఎస్టాబ్లిష్ చేసింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ద అంటే అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం అబలిష్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అబలిష్ చేసింది. తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ తీసుకురావడము. తర్వాత అండ్ ఇట్ ఎక్స్టెండెడ్ ద ఫ్రాంచైజ్ని ఎక్స్టెండ్ చేసింది. 10% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ గాట్ ద ఓటింగ్. అయితే అంతకుముందు తీసుకుంటే మనకి లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంది కదా, సో ఓన్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తర్వాత ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇలా మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఫ్రాంచైజ్ని ఎక్స్టెండ్ చేసింది. సో దీనివల్ల ఎంతమంది ఓట్ చేయొచ్చండి? 10% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఓట్ చేసే రైట్ అనేది వచ్చింది. దట్ యు ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఏ యాక్ట్ ప్రకారం? 1935. అండ్ టు కంట్రోల్ ద, ఇది ఏం చేస్తుందండి? కంట్రోల్ ద కరెన్సీ అండ్ క్రెడిట్ ఆఫ్ కంట్రీ. కరెన్సీని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మన కంట్రీకి ఇప్పుడు డబ్బులు అవసరం అవుతుంది, అలాంటి టైంలో డబ్బులు కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. తర్వాత ఇట్ ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ నాట్ ఓన్లీ ద ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ ఆల్సో ప్రొవిజనల్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్, లైక్ అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ 2 or more ప్రొవిజన్స్. అంటే ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఫెడరల్ పబ్లిష్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇవి ఏంటంటే ప్రొవిజనల్ సబ్జెక్టులు. అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అంటే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేయడం. తర్వాత జాయింట్ పబ్లిక్ సర్వీస్ అంటే 2 or more స్టేట్స్ కూడా జాయింట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ ని ఏర్పాటు చేయడం. అండ్ ఇట్ ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫెడరల్ కోర్ట్. ఎప్పుడండి? 1937లో ఏర్పాటు చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947 తీసుకుంటే ఇది మనకి February 20, 1947 బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారండి అప్పుడు క్లెమెంట్ అటల్. ఇంపార్టెంట్ అండి, ఇది కూడా మనకి పివైక్యూలో అడిగారు. ఏం డిక్లేర్ చేశాడు? బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వుడ్ బి ఎండెడ్. ఇండియాలో బ్రిటిష్ రూల్ ఎండ్ అయిపోతుంది ఎప్పుడు? June 30, 1948కి అని చెప్పడం జరిగింది. ఆఫ్టర్ విచ్ ద పవర్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద రెస్పాన్సిబుల్ ఇండియన్ హ్యాండ్స్. తర్వాత ఏమవుతుంది అంటున్నారు? ఈ పవర్స్ అన్ని కూడా
ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ అన్ని కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయి, ఇండియన్ చేతిలోకి ఇచ్చేస్తాము అని. అండ్ దిస్ అనౌన్స్మెంట్ వాస్ ఫాలోడ్ బై ద అజిటేషన్ బై ద ముస్లిం లీగ్ యూ డిమాండింగ్ ద పార్టీషన్ ఆఫ్ ద కంట్రీ. అయితే అనౌన్స్మెంట్ రాగానే ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారండి, కంట్రీ యొక్క పార్టీషన్ కావాలి, మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలనడం తర్వాత అనడం జరిగింది. అగైన్ ఆన్ June 3rd 1947 బ్రిటిష్ గవర్నమెంట్ made its clear any constitution framed by the Constitutional Assembly of India formed 1946 and cannot apply those part of the country which were unwilling to accept. అయితే అప్పుడు ఏమందంటే, ఎవరికైతే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు కదా ఇండియా కోసము, ఎవరైతే స్టేట్స్ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు అన్విల్లింగ్ అంటే ఇష్టంగా యాక్సెప్ట్ చేయకపోతే ఇది వాళ్ళకి వర్తించదు అని చెప్పడం జరిగింది. ఆన్ ద సేమ్ డే June 3rd 1947 లార్డ్ మౌంట్ బ్యాటన్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా పుట్ ఫోర్త్ ద పార్టీషన్ అనేది పార్టీషన్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయడం, దాన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటాము. మరి ఈ ప్లాన్ ఏం చేస్తుందంటే యాక్సెప్టెడ్ బై ద కాంగ్రెస్, అండ్ ఈ ప్లాన్ ని కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేసింది అండ్ ముస్లిం లీగ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్ ఎఫెక్ట్ టు గివెన్ టు ప్లాన్ ఎనెక్టింగ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమైందంటే, మాకు ఇండిపెండెన్స్ కావాలని వాళ్ళు అనడము, తర్వాత మళ్ళీ ఇష్యూస్ రావడము, ఇలా ఇష్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెము వాళ్ళు మాటలు కుదుర్చుకొని ఫైనల్ గా అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ జరిగాయి, చాలా వర్స్ట్ సిచ్యుయేషన్ లో కూడా ఉండే. సో ఫైనల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఫస్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాము అంటే, ఇప్పుడు మాకు ఇది మేము యాక్సెప్ట్ చేయట్లేదు అన్న వాళ్ళు వాళ్ళకి సపరేట్ గా ఇస్తారు కదా. సో యాక్సెప్ట్ చేయని వాళ్ళు మీరు సపరేట్ గా మీరే పరిపాలన చేసుకోండి అని చెప్పడం జరిగింది అన్నట్టుగా. సో అది మనము మోడర్న్ ఇండియాలో క్లియర్ గా చూస్తాం, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగింది ఏంటనేది మనం అక్కడ చూస్తాం. నెక్స్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే, ఇట్ ఎండెడ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఓకేనా, అండ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ and sovereign state of August 15, 1947. It provided the partition of India, ఓకేనా, అండ్ క్రియేషన్ ఆఫ్ ద టూ ఇండిపెండెంట్ డొమైన్స్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఏర్పాటు చేయడము. తర్వాత ఇట్ అబలిష్ ద ఆఫీస్ ఆఫ్ ద వైస్రాయ్ని అబలిష్ చేయడము. తర్వాత ఇట్ ఎంపవర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ అండ్ టూ డొమినియన్స్ ఫ్రేమ్ అండ్ అడాప్ట్ ఎనీ కాన్స్టిట్యూషన్. ఏదన్నా కాన్స్టిట్యూషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ సొంత కాన్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇట్ ఎంపవర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ బోత్ డొమినియన్ టు లెజిస్లేటివ్ ఫర్దర్ రిప్రజెంటేటివ్ టెరిటరీస్, అండ్ ఇట్ అబలిష్ ద ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే బ్రిటిష్ వాళ్ళ అధికారాలు మొత్తం అబలిష్ చేసేసింది అంటే ఓపెన్ గా చెప్పాలంటే, అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టు ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ద కామన్వెల్త్ అఫైర్స్. And it proclaimed the lapse of British paramountcy over the Indian princely states, and treat resolution tribal areas. సో అన్ని అంటే వాళ్ళ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ వాళ్ళు ఎవరైతే కలవనన్నారో వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడము. తర్వాత ఇట్ గ్రాంటెడ్ ద ఫ్రీడమ్ టు ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ కొంతమంది ఇండియాలో కలవలేదు అన్నట్టుగా, సో వాళ్ళకి మీరు డొమినియన్ గా అంటే మీరు సొంతగా ఉండొచ్చు అని కూడా చెప్పడము. లేదంటే మీరు పాకిస్తాన్ లో జాయిన్ అవ్వాలనుకుంటే పాకిస్తాన్ లో జాయిన్ అవ్వండి, ఇండియాలో జాయిన్ అనుకుంటే ఇండియాలో జాయిన్ అవ్వడం ఇష్టం అని చెప్పింది. ఐదర్ జాయిన్ డొమినియన్ ఆఫ్ ఇండియా ఆర్ డొమినియన్ ఆఫ్ స్టేట్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. ఒకవేళ ఇండిపెండెంట్ గా ఉండాలంటే ఇండిపెండెంట్ గా ఉండమని చెప్పింది. తర్వాత ఇట్ ప్రొవైడ్ ద గవర్నెన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డొమినియన్, ద ప్రొవిజన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 టిల్ ద న్యూ కాన్స్టిట్యూషన్ వర్ ఫ్రేమ్డ్. సో నువ్వు కొత్త కాన్స్టిట్యూషన్ ఏర్పడే వరకు ఈ కాన్స్టిట్యూషన్ ఫాలో అవడము. తర్వాత ఐ డిప్రైవ్ ద బ్రిటిష్ మోనార్చీ ఆఫ్ హిస్ రైట్ టు వీటో బిల్. సారీ, తర్వాత ఇంకేం చేసింది, ఆస్క్ ఫర్ ద రిజర్వేషన్ ఫర్ ద సెటన్ బిల్స్ ఫర్ హిస్ అప్రూవల్, బట్ దిస్ రైట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ ద గవర్నర్ జనరల్. ద గవర్నర్ జనరల్ వుడ్ ఫుల్ పవర్స్ టు అసిస్ట్ ద బిల్ అండ్ ద నేమ్ ఆఫ్ హిస్ మెజెస్టీ. ద డిజిగ్నేషన్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఇండియా, ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డిజిగ్నేషన్ ఉంది కదా, దాన్ని కూడా డిజిగ్నేషన్ కూడా తీసేయడము. ప్రొవిజనల్ గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అండ్ ఇట్ మేడ్ యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ అండ్ మినిస్ట్రీస్, అండ్ it dropped the title of Emperor of India from the royal title, okay, the royal title of the King of England, and it discontinue the appointment of the civil services ని ఇక్కడ డిస్కంటిన్యూ చేయడము, అండ్ రిజర్వేషన్ ఆఫ్ ద పోస్ట్ బై ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా. అంటే అప్పటి వరకు జాబ్ లో ఉన్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు, ఇంకా ఫర్దర్ గా తీసుకునే వాళ్ళు మళ్ళీ మన కొత్త రూల్స్ పెట్టుకుంటాం అన్నట్టుగా. The members of the civil servants appointed before
ఆగస్టు 15కి బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఓకేనా, వాళ్ళ వర్క్లో. ఇంకా కొత్తగా తీసుకున్న వాళ్ళకి మనం కొత్తగా మనం మళ్ళీ అపాయింట్ చేసుకుంటాము. అండ్ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ 14th and 15th August, the power transferred to the two independent dominions. ఇండియాకి పాకిస్తాన్కి పవర్స్ ట్రాన్స్ఫర్ చేయడం. లార్డ్ మౌంట్ బ్యాటన్ బికమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ న్యూ డొమినియన్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దిస్. ఎవరున్నారు? లార్డ్ మౌంట్ బ్యాటన్. తర్వాత హీ స్వాన్ జవహర్ లాల్ నెహ్రూ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఎప్పటి వరకు ఉన్నారు? జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు. తర్వాత ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఫార్మ్డ్ ఇన్ 1946 బికమ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా డొమినియన్. ఓకేనా. సో ఇది మనకి మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండి కంప్లీట్గా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మంచిగా చదువుకోండి. నేనైతే బెస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఇంకా బెస్ట్గా ఫర్దర్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ ఎక్స్ప్లెయినింగ్, డోంట్ గో త్రూ ద షార్ట్ నోట్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒక 4-5 సార్లు చదివిన తర్వాత షార్ట్ నోట్స్కి వెళ్తే వెళ్ళండి. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఈ పాలిటీ బుక్ చదివితేనే మీకు అర్థమవుతాయి. సో దట్స్ వై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.